హాయ్ గైస్ సో ఈ వీడియోలో మనం లార్జెస్ట్ రెక్టాంగిల్ ఇన్ ఏ హిస్టోగ్రామ్ అనే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం రండి. సో క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఇంప్లిమెంట్ ద ఫంక్షన్ లార్జెస్ట్ రెక్టాంగిల్ ఏరియా దట్ టేక్స్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్స్ రీప్రజెంటింగ్ ద హైట్స్ ఆఫ్ బార్స్ ఇన్ ఏ హిస్టోగ్రామ్ అంటాం. సో ఈచ్ బార్ హ్యాస్ విడ్త్ ఆఫ్ 1. ద ఫంక్షన్ షుడ్ క్యాలిక్యులేట్ అండ్ రిటర్న్ ద లార్జెస్ట్ రెక్టాంగిల్ ఏరియా దట్ కెన్ బి ఫార్మ్డ్ ఇన్ ద హిస్టోగ్రామ్. సో బేసిక్గా ఇది ఒక హిస్టోగ్రామ్ అంట, మనకి ఇలా కనిపిస్తుంది కదా ఇక్కడ డయాగ్రామ్. సో ఈ హిస్టోగ్రామ్లో వాళ్ళు ఒక యూనో ఈ హైట్స్ ఆఫ్ ద బార్స్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు, లార్జెస్ట్ రెక్టాంగిల్ ఏరియా. ఆ ఫంక్షన్ దాని లోపలికి హైట్స్ అనే ఒక అరే తీసుకుంటుంది అనమాట. ఈ హైట్స్లో ఉండే ప్రతి వాల్యూ ఈ బార్ యొక్క హైట్ని రిప్రజెంట్ చేస్తుందంట. ఓకే, సో అయితే ఈ పర్టికులర్ పిక్చర్ లోపల మనం చాలా రెక్టాంగిల్స్ కట్ చేయొచ్చు. అలా ఫామ్ అయ్యే రెక్టాంగిల్స్ వాటిల్లో మ్యాక్సిమం ఏరియా ఉన్న రెక్టాంగిల్ ఏంటి, ఆ మ్యాక్సిమం ఏరియాని రిటర్న్ చేయమంటున్నాడు యాజ్ అన్ ఆన్సర్గా. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఐ హోప్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా క్లియర్గా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను 1ని బేస్ చేసుకున్నాను ఇక్కడ. ఓకే, సో 1ని తీసుకొని నేను ఒక రెక్టాంగిల్ కట్ చేయడానికి ట్రై చేస్తాను. 1 యాజ్ అ హైట్గా తీసుకొని ఒక రెక్టాంగిల్ కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఆ 1ని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఇలా లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. రైట్, నేను ఏ ధైర్యంతో లెఫ్ట్ సైడ్కి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా? ఏ ధైర్యంతో అంటే నెక్స్ట్ మిగతా ఉన్న పోల్స్ అన్నిట్లో ఈ 1 అనే హైట్ పడుతుంది అనమాట. సో ఉన్న పోల్స్ అన్ని ఈ 1 అనే హైట్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అఫ్కోర్స్ వాటన్నిట్లో నేను ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, రెక్టాంగిల్ ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఎక్కడ దాకా రెక్టాంగిల్ ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాను? సో మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీని తర్వాత ఇంకొక పోల్ ఉంది. ఈ పోల్ యొక్క హైట్ 0.5 అనుకోండి. ఓకే, సో నేను ఈ రెక్టాంగిల్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళలేను, ఎందుకంటే నా రూల్ని వీడు బ్రేక్ చేస్తున్నాడు. నాకన్నా తక్కువ హైట్ ఉన్న వాళ్ళు నేను పట్టను అనమాట. వెళ్ళి నేను ఏం చేస్తున్నా, ఇలా రెక్టాంగిల్ కట్ చేయలేను. సో రెక్టాంగిల్ ఇక్కడ దాకే ఫామ్ అయింది, ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇదంతా ఒక రెక్టాంగిల్ అయిపోద్ది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే, సో నేను నా రూల్ని ఎవడు బ్రేక్ చేస్తున్నాడు? వీడు బ్రేక్ చేస్తున్నాడు. అంటే వీడెవడు? నాకన్నా లెఫ్ట్ సైడ్లో తక్కువ ఉన్న వ్యక్తి. సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకన్నా నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు లెఫ్ట్ అనే వాడి యొక్క ఇండెక్స్ నేను కనుక్కుంటున్నాను ఇక్కడ. ఓకే, సో అంటే నేను ఏం చేస్తున్నానంటే 1 యాజ్ ఎ హైట్గా తీసుకొని ఒక రెక్టాంగిల్ కట్ చేయాలి అంటే లెఫ్ట్ వైపు ఎంత దూరం వెళ్ళగలుగుతా, రైట్ వైపు ఎంత దూరం వెళ్ళగలుగుతా అని చెక్ చేయాలి. సో లెఫ్ట్ వైపు ఎంత దూరం వెళ్తాను అంటే, లెఫ్ట్ వైపు నా రూల్ని ఎవడు బ్రేక్ చేస్తాడో అంత దూరం వెళ్ళగలుగుతాను. సో దట్స్ వై నేను నెక్స్ట్ స్మాలర్ టు లెఫ్ట్ అనేది కనుక్కుంటున్నాను. అండ్ రైట్ సైడ్ నేను ఒకవేళ కట్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ దాకా కట్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ 0.5 అనే ఒక హైట్ ఉంది అనుకోండి, నేను ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళలేను కదా. సో ఇక్కడతో ఆగిపోతాను అనమాట. సో నా రూల్ని మళ్ళీ రైట్ సైడ్ ఎవడు బ్రేక్ చేస్తున్నాడు? నాకన్నా తక్కువ ఉన్నోడు బ్రేక్ చేస్తున్నాడు. సో బేసిక్గా నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు రైట్ అనేవాడు వ్యక్తి యొక్క ఇండెక్స్ నేను తీసుకుంటాను. సో బేసిక్గా నేను లెఫ్ట్ సైడ్ ఇక్కడ దాకా కట్ చేయగలిగాను, రైట్ సైడ్ ఇక్కడ దాకా కట్ చేయగలిగాను కదా. సో బేసిక్గా దీని యొక్క లెంత్ నాకు ఎలా తెలుస్తుంది? ఇదంతా ఒక రెక్టాంగిలే అని చెప్పి నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ రైట్ సైడ్ వాడు ఇచ్చే ఇండెక్స్, అంటే ఇక్కడ దాకా ఇచ్చాడు కదా ఇండెక్స్, వీడి ఇండెక్స్ నేను తీసేశాను అంటే నాకు ఓవరాల్గా లెంత్ వస్తుందిగా. సో బేసిక్గా ఈ 1 హైట్ని బేస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ కట్ చేసేటట్లయితే ఆ వచ్చేదాని యొక్క లెంత్ దీని ఇండెక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే నాకు లెంత్ వచ్చేస్తుంది. సో నాకు దీని హైట్ ఎలా తెలుస్తుంది? నేను నుంచున్నదే 1 దగ్గర. సో నా హైట్స్ ఆఫ్ ఐ అనేదే ఆ హైట్ అవుతుంది. సో ఇదే కదా హైట్. సో బేసిక్గా నా దగ్గర హైట్ ఉంది. సో ఇప్పుడు దీని యొక్క ఈ 1 బేస్ చేసుకొని 1 యాజ్ ఎ హైట్గా బేస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ కట్ చేసుకునేటట్లయితే ఆ వచ్చే ఏరియా ఎలా ఉంటుందంటే, లెంత్ మనం కనుక్కున్నాం, హైట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో బేసిక్గా ఇక్కడ ఎన్ని ఉంది? సో ఇప్పుడు ఒకవేళ దీని యొక్క రెక్టాంగిల్ యొక్క సైజ్ 8 అనుకోండి, 8 ఇంటూ హైట్ 1 అనుకోండి. సో 8 అనేది దీని ఏరియా అనమాట. అలా నేను 1 యొక్క ఏరియా కనుక్కున్నాను కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఒకసారి 2 తీసుకుందాం. ఒకవేళ నేను 2 యాజ్ ఏ హైట్గా బేస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ కట్ చేసినట్లయితే ఆ వచ్చే రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా నేను ఇక్కడ కనుక్కుంటాను. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, 5 యాజ్ ఎ హైట్గా బేస్ చేసుకొని ఈ 5తో ఒక రెక్టాంగిల్ కట్ చేస్తే ఆ వచ్చే రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాసుకుంటా దీని ఎదురుగా. అర్థమైందా? సో నెక్స్ట్ 4 యాజ్ ఎ హైట్గా నేను బేస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ కట్ చేస్తే ఈ 4 అనేది ఇక్కడ క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. 4 5 దాకా కట్ అయింది, 3లో కట్ అవ్వట్లేదు. బేసిక్గా నా రూల్ని లెఫ్ట్ సైడ్ వీడు బ్రేక్ చేస్తున్నాడు, రైట్ సైడ్ ఈ 2 అనేవాడు బ్రేక్ చేస్తున్నాడు. సో ఇప్పుడు వీడి ఇండెక్స్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ దీని ఇండెక్స్ 0 1 2 3 4 5 6 కదా. సో నా రూల్ని 5 అనేవాడు బ్రేక్ చేస్తున్నాడు, ఇటు సైడ్ 1 అనేవాడు బ్రేక్ చేస్తున్నాడు. సో 5 - 1 చేస్తే ఎంత వస్తుంది? నాకు 4 వస్తుంది. అండ్ నేను 4 - 1 ఎక్స్ట్రా 1 చేసుకుంటా. సో బేసిక్గా లెంత్ ఫార్ములా ఏంటంటే, నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు రైట్ సైడ్ వాడు తెచ్చే వాల్యూ మైనస్ నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు లెఫ్ట్ సైడ్ తెచ్చేవాడు వాల్యూ I - 1 అలా చేసుకుంటే నాకు 3. సో బేసిక్గా దీని లెంత్ తెలిసింది చూడండి, ఇక్కడ దీని లెంత్ తెలిసింది నాకు ఇక్కడ. రైట్, సో నేను దీని లెంత్ తీసుకున్నాను.
ఓకే. ఆ తర్వాత నాకు హైట్ ఎలాగో 4 అని తెలుసు కాబట్టి, సో నేను 4 యాజ్ ఎ హైట్‌గా బేస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ కట్ చేస్తే, ఆ వచ్చే రెక్టాంగిల్ యొక్క ఏరియా నేను దీని ఎదురుగా రాసుకుంటా. అలా ఫైనల్‌గా నేను ఏరియా అన్ని వాల్యూస్ యొక్క అన్ని రెక్టాంగిల్స్ యొక్క ఏరియాస్ కనుక్కుంటున్నా. అంటే దీన్ని బేస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ కట్ చేస్తే ఎంత ఏరియా వస్తుంది? దీని హైట్‌ని బేస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఏరియా వస్తుంది? అలా అందరి ఏరియాలు నేను రాసుకుంటూ వెళ్తే నాకు ఒక ఏరియా అనే ఒక అరే వస్తుంది, రైట్? సో ఫైనల్‌గా ఈ అరే మొత్తం మీద నేను తిరిగి ఉన్న వాళ్ళలో మాక్సిమం వాల్యూని కనుక్కుంటే వాడే నా మాక్సిమం ఏరియా గల రెక్టాంగిల్ అనమాట ఇన్ ద గివెన్ హిస్టోగ్రామ్. ఐ హోప్ మీకు క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌తో పాటు నేను సొల్యూషన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో అందుకే నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే, ఎవరైనా కూడా ప్రీవియస్ వీడియోస్ చూసుండకపోతే నెక్స్ట్ గ్రేటర్ అంటే నెక్స్ట్ గ్రేటర్ టు నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు రైట్, నెక్స్ట్ స్మాలర్ టు ఎలిమెంట్ టు లెఫ్ట్ అనేది ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో పై వీడియోస్ స్టాక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కంటిన్యూస్గా చూసుకుంటూ రండి. ఈ వీడియోస్ ఎవరైతే చూసారో వాళ్ళకి ఈ పాటికి నేను ఏం మాట్లాడుతున్నానో అర్థమైపోయి ఉండాలి. సో మళ్ళీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒకటి దగ్గరికి వెళ్ళి వీడిని హైట్ బేస్ చేసుకొని వీడి హైట్ బేస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ నేను కట్ చేయాలి అంటే, సో అలా కట్ చేసుకుంటూ పోవాలంటే లెఫ్ట్ సైడ్ ఎంత దూరం కట్ చేసుకుంటూ వెళ్తా, రైట్ సైడ్ ఎంత దూరం కట్ చేసుకుంటూ వెళ్తా. సో బేసిక్గా నాకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో నేను కట్ చేసుకుంటూ వెళ్తాను, నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి కట్ చేయలేను కదా. సో బేసిక్గా నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు రైట్ వాడి ఇండెక్స్ కనుక్కుంటున్నాను. సిమిలర్లీ నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు లెఫ్ట్ వాడి ఇండెక్స్ కనుక్కుంటున్నాను. వీళ్ళిద్దరిలోంచి సబ్ట్రాక్ట్ చేసి -1 కూడా ఎక్స్ట్రా సబ్ట్రాక్ట్ చేస్తే దిస్ గివ్స్ మీ ఎ లెంత్. సో నా దగ్గర హైట్ ఆల్రెడీ ఉంది. అలా ప్రతి ఒక్కరిని బేస్ చేసుకొని వీడి హైట్ని కన్సిడర్ చేసుకొని ఒక రెక్టాంగిల్ కట్ చేసినట్లయితే ఎంత ఏరియా వస్తుంది? వీడి హైట్ని యాజ్ అ రెక్టాంగిల్గా వీడి హైట్ని బేస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ కట్ చేసినట్లయితే ఎంత ఏరియా వస్తుంది? వీడి హైట్ని బేస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ కట్ చేసినట్లయితే ఎంత ఏరియా వస్తుంది? వీడి హైట్ని బేస్ చేసుకొని ఒక రెక్టాంగిల్ కట్ చేసినట్లయితే ఎంత ఏరియా వస్తుంది? అలా అందరినీ నేను ఏరియాస్ కనుక్కుంటున్నాను అనమాట. సింపుల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, సో మనకి హైట్స్ అనే ఒక అరే ఇచ్చారు, రైట్? హైట్స్ అనే ఒక అరే ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాల్యూ ఒక బార్ యొక్క హైట్ని రిప్రజెంట్ చేస్తుంది. నేనేం చేస్తున్నానంటే, నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు లెఫ్ట్ సైడ్ అనేవాడిది ఒక అరే కనుక్కుంటున్నాను. సో నువ్వు ఇక్కడ నుంచి చూస్తే నీకు ఎంతవరకు నువ్వు లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుంటూ వెళ్తావు, నీ రూల్ని ఎవడు బ్రేక్ చేస్తున్నాడో ఆ లెఫ్ట్ సైడ్ వాడి యొక్క ఇండెక్స్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో సిమిలర్లీ నేను ఇంకొక ఏరియా కనిపెట్టుకుంటున్నాను, నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ రైట్ సైడ్ అనమాట. సో ఇక్కడ ఈ వై అనేది ఏం చెప్తుందంటే, నువ్వు రైట్ సైడ్ నీ రూల్ ఎవడు బ్రేక్ చేస్తున్నాడో వాడి ఇండెక్స్ ఇదనమాట. సో ఓకే, ఈ రెండు అయిపోయిన తర్వాత నేను ఒక ఏరియా అనే ఒక ఏరియా కనుక్కుంటున్నాను. ఈ ఏరియా అనే ఏరియాలో నేను ఏం చేస్తున్నానంటే, ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇక్కడ ఉంది కదా, దానికి నేను లెంత్ ఇంటూ హైట్ చేస్తున్నాను. ఈ ఏరియా కూడా లెంత్ ఇంటూ హైట్ చేస్తున్నాను. సో అలా ఈ లెంత్ అనేది ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెంత్ అంటే ఏంటంటే, ఈ రైట్ వాడిలోంచి ఈ లెఫ్ట్ వాడి ఇండెక్స్ తీసేసి ఎక్స్ట్రాగా -1 కూడా సబ్ట్రాక్ట్ చేసినట్లయితే నాకు లెంత్ వచ్చేస్తుంది. హైట్ అనేది ఏంటి? ఇక్కడ ఉన్న వీడి హైటే కదా. సో వాడి హైట్తో మేనేజ్ చేస్తే అలా ప్రతి ఒక్క ఎలిమెంట్కి నేను ఇక్కడ ఏరియాలు కనుక్కుంటున్నాను. వీడి ఏరియా. సో ఈ ఏరియా మొత్తం అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, ఈ ఏరియా మొత్తం మీద ఒక ఫర్ లూప్ వేసేసి వీళ్ళల్లో ఎవడైతే పెద్ద మనిషి ఉన్నాడో ఆ మాక్సిమం వాడిని మాక్సిమం అనే వాల్యూలో పెట్టుకుంటాను అనమాట. సో దట్ విల్ బీ అవర్ ఆన్సర్. ఐ హోప్ మీకు క్వశ్చన్ అర్థమైనట్టుంది. సో నేను దీనికి కూడా కోడ్ రాయట్లేదు, బికాజ్ రాయడానికి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఓవరాల్గా ఈ ఫంక్షన్స్లోనే ఉన్నదంతా ఉంది. నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు లెఫ్ట్, నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ టు రైట్. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ కోడ్ రాసి కూడా చూపించాను పై వీడియోస్లో. అందుకే మళ్ళీ చెప్తున్నారు. ఎవరైనా పై వీడియో స్కిప్ చేస్తుంటే మీకు ఈ క్వశ్చన్ అర్థం కాదు, లాజిక్ ఎలా ఫామ్ అయిందో కూడా తెలియదు. సో ఎవరైనా బిగినింగ్ నుంచి స్టార్ట్ చేసి డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి వస్తే ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ, కొంచెం ఓపిక పట్టి ఇక్కడ దాకా విన్నారు అంటే మీకు చాలా ఆ పట్టుదల ఉన్నట్టే. కొంచెం ఓపిక తెచ్చుకొని పై వీడియోస్కి వెళ్ళి కంటిన్యూషన్లో చూసుకుని రండి, మీ ఎఫర్ట్ వృధా పోదు. ఓకే, సొల్యూషన్ 2 వచ్చేసరికి బేసిక్ సొల్యూషన్ అనమాట. 2 ఫర్ లూప్ సొల్యూషన్, రైట్? 2 ఫర్ లూప్స్ చేస్తాము. బేసిక్గా ఈ లూప్ ఏం చెప్తుంది అంటే, ఇచ్చిన అరే ఏదైతే ఉందో ఒక ఎలిమెంట్ దగ్గర ఐ నుంచి ఉంటుంది, ఇంకొక ఎలిమెంట్ దగ్గర జే నుంచి ఉంటుంది అనమాట. అలా ఈ రెండు బార్స్ మధ్యలో ఫామ్ అయ్యే రెక్టాంగిల్ ఏదైతే ఉందో ఆ రెక్టాంగిల్ మధ్య ఏరియా కనుక్కుంటాం అనమాట. అలా బేసిక్గా నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎనీ రెక్టాంగిల్స్ ఉన్నాయో యూజింగ్ ఐ అండ్ జే, ఈ 2 ఫర్ లూప్స్ ద్వారా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. సో జే లూప్ తిరుగుతూనే ఉంటుంది. వెళ్ళిన ప్రతి ఒక్క డెస్టినేషన్కి ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుందన్నమాట. అలా రెక్టాంగిల్ దానికన్నా ఫామ్ అయ్యేటట్లయితే ఈచ్ రెక్టాంగిల్కి మనం ఏరియా కనుక్కుంటూ ఉంటాం అనమాట. ఫైనల్గా అన్ని ఏరియాస్లోంచి మాక్సిమం ఏరియా మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. దిస్ ఇస్ ఏ క్లియర్ కట్ 2 ఫర్ లూప్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. 2 ఫర్ లూప్స్ యూజ్ చేసుకొని ప్రతి 2 పోల్స్ మధ్యలో ఉన్న ఏరియాస్ మనం కనుక్కుంటూ వెళ్తాం అనమాట. ప్రతి కాంబినేషన్లో అన్ని ఏరియాస్లోంచి మాక్సిమం ఏరియా తీసుకుంటాం అనమాట. ఇంకా మీకు మంచి సొల్యూషన్స్ తెలుసుంటే కామెంట్ డౌన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.